కానీ సార్ ఇప్పుడు మీరు జనరల్‌గా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 4 డేస్ ఆవిడకి మీ వర్క్ నచ్చలేదని చెప్పారు కదా! మేడం చెప్పారా డైరెక్ట్‌గానే రమేష్ గారు ఇలా కాదు అని ఏమన్నా సాఫ్ట్‌గా చెప్పారా? లేకపోతే కొంచెం సీరియస్ అలాగే నాతోటి ఏం చెప్పలేదు. ఇప్పుడు మేకప్ మధు గారు నన్ను చేర్పించారు కదా! ఆ! ఆయనతో మామూలుగా ఆయన చెప్పాడు. రమేష్ ఏంటి నాకు ఒక్కసారి ఎట్లా ఏంటనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను చూసుకుంటాను. నువ్వు ఏం చేస్తున్నావో దాని కాస్ట్యూము, చెప్పులు, దాని తాలూకు జ్యువెలరీ, పిన్స్ ఇవన్నీ ఎక్కడ చేంజ్ చేసుకుంటారో అక్కడ నువ్వు పెట్టేటట్టు ఫిట్టింగ్ మెయిన్ ఫిట్టింగ్ కూడా ఫస్ట్‌లో ఇవ్వలేదు నేను. అంటే నాకేంటంటే కొంతమంది లేడీస్‌కి మెజర్మెంట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంటారు. అది కూడా నాకు నచ్చదనమాట. ఫ్రీగా ఉండిపోవాలి. మేడం అలా కాదు, ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఏదో టెన్షన్‌కి మర్చిపోయా. ఫిట్టింగ్ ఇవ్వలే. లూజ్ వచ్చేసింది. మళ్ళీ అబ్బా! ఏంటి ఇలాగవుతుంది. అంతే 4 డేస్ నుంచి ఆ 4వ రోజు నుంచి ఇంకా మేడం చేస్తాను కాబట్టి మేడంకే మనం వేరే టెన్షన్‌లు ఎందుకు మనకనేసి తీసేసా. అంతే. ఫోకస్ అంతా ఇక్కడే చేయాలి అని ఇక్కడ చెప్పేసి. మేడం పని చేసేటప్పుడు రెండోది ఎందుకు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటే కదా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వర్క్ పర్సనల్ పెట్టుకునేటప్పుడు తను సెపరేట్ అయ్యి మాకు ఇబ్బందిగా ఉంటుంది కదా. దేనికి పెట్టుకున్న పర్సనల్‌గా మమ్మల్ని బాగా చూసుకుంటానే కదా. అది నేను ఆలోచించుకొని ఇంక మేడంకి ఇప్పుడు జనరల్‌గా సుమా గారి గురించి మా అందరికీ తెలుసు. షీ ఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ యాంకర్ అండ్ ఆర్టిస్ట్. అన్ని రకాలుగా సుమా గారు మేబీ షీ ఈస్ మల్టీ టాలెంటెడ్. ఆవిడ గురించి ఇది, అది అని మనం చెప్పలేం ఏది. ఏదైనా ఒకటి అని చెప్పేసి. బట్ సుమా గారు అసలు స్టాఫ్‌తో ఎలా ఉంటారో మాకు తెలీదు. అంటే మేము రీల్స్‌లో చూసినంత వరకు ఆవిడ స్టాఫ్‌ని కూడా ఫ్యామిలీ లానే చూసుకుంటారు. చాలా ఫ్రీ. ఓకే. ఎవరి పని వాళ్ళు నీట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు నా పనిలో వేరే వాళ్ళు వచ్చి చెయ్యడితే మళ్ళీ వాళ్ళ పనిలో వెళ్ళి చెయ్యడితే అలా కూడా మేడం ఒప్పుకోరు. నీ పని నువ్వు చేసుకోవాలి. తన పని తను చేసుకుంటారు. ఒకళ్ళ దీంట్లో ఒకళ్ళు వేలెట్టుకొని దాన్ని ఖరాబ్ చేసుకోకండి అన్నట్లు ఎవరికైనా మనిషి ఎదగడానికే చెప్తారు మేడం. చాలా ఇదండి నాకు. నిజం చెప్తున్నా, నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళిన కాంచి వర్క్ ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంటది ఆవిడ దగ్గరికి వెళ్ళినట్టు. సో లైక్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన చేంజెస్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు ఈ డాన్స్‌లు వేయడం ఇవన్నీ మీరు ఇంతకు ముందు ఎప్పుడు చేసి ఉండరు కదా! సో ఈ రీల్స్‌లో ఫస్ట్ మీతో డాన్స్ ఎప్పుడు వేయించారు మేడం? ఈ హ్యాపీ బర్త్‌డే తర్వాత మళ్ళీ విల్లాలో అదేదో విజయ దళపతి తన్నన్న అన్నద అది ఆ సాంగ్ ఒకటి చేసాం. అది మొన్నటిది అది. ఓకే. విల్లాలో చేసాం. అంటే అప్పుడు మేకప్ మ్యాన్ వేరే ఇమ్రాన్ ఆ స్టెప్‌తో అది చేసాం. ఓకే. అక్కడ ఆ డాన్స్ నచ్చింది మేడంకి. ఇలాగని ఓకే. అంటే ఐరన్ బాక్స్ గిఫ్ట్‌గా ఇస్తారనమాట బాగుందనేసి. ఓకే. ఓకే. అది చూసుంటారు మీరు. చూసాను. మాక్సిమం అన్నీ చూసాను. బట్ మీరు చాలా ఎక్కువ రీల్స్ చేయడం వల్ల కొన్ని రీల్స్ గుర్తున్నాయి, కొన్ని రీల్స్ మర్చిపోయాను. కాదు అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా అమ్మో ఇదంతా ఇన్‌స్టాలో పెడుతున్నారు. అది ఫస్ట్‌లో నాకేమనిపియలే. తర్వాత చూస్తే ఇట్లా మళ్ళీ నా ఫోన్ చూసి అమ్మ నేను వచ్చేసానేంటి నాకు ఇన్‌స్టా ఉందని కూడా నాకు తెలియదండి. కానీ మీ ఫ్లోయే వేరండి. జనరల్‌గా ఏంటంటే మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి అమ్మ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయమేస్తది. కానీ మీరు సుమా గారు మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ చేస్తుంటే పాపం వాళ్ళు ఏదో 2 స్టెప్‌లేసి ఆపేసేస్తారు. మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే నాకు రాదు. ఆ మ్యూజిక్ వచ్చిందంటే నాకు ఆగదు. ఓకే. అంటే మొత్తం మ్యూజిక్ మీద ఉంటానన్నమాట. వాళ్ళు చేస్తారో లేదు నేను చూడండి, నేను చేసుకుంటూ పోతా. చూసేసరికి నన్ను చూస్తారు వాళ్ళు, ఇరికించేశారు అన్నట్లు ఉంటాను నేను. కానీ బాగుంటదండి. లైక్ అంటే మీరు కింద చూసారా అంటే మీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఒకటి స్పెట్స్ అంకుల్ సూపర్, స్పెట్స్ అంకుల్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్ అని చెప్పేసి కొంతమంది పెడతారు. ఐఎమ్ జస్ట్ వాచింగ్ ఫర్ స్పెట్స్ అంకుల్ అని పెడతారు. లేకపోతే మీరు ఏదైతే షర్ట్ వేసుకుంటారో ఆ షర్ట్ కలర్ పెట్టి దట్ బ్లూ షర్ట్ కలర్ గా నెవర్ డిసప్పాయింటెడ్ అని పెడతారు. స్పెట్స్ అంకుల్, వైట్ షర్ట్ స్పెట్స్ అంకుల్ ఇవన్నీ చెప్తుంటారు. మీకోసం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు వీడియోస్. నిజంగా ఇంతమంది ఆదరిస్తున్నట్టు నాకు చాలా అంత మా మేడం దయ్య. యాక్చువల్గా నాట్ ఓన్లీ అంటే వేరే వ్యూవర్స్ అని కాదండి, కొంతమంది సెలబ్రిటీస్ కూడా మేడం ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా.
ఈవెన్ హీరోస్ కూడా మీరు ఒకసారి నేను కెమెరా ముందు అయితే చెప్పను కానీ కొంతమంది హీరోస్ కూడా మీ గురించి కామెంట్స్ పెడుతూ ఉంటారు కింద కామెంట్స్ లో. నేను ఒక రోజు చూసి షాక్ అయ్యాను, ఏంటి వీళ్ళు కూడా చూస్తున్నారా అని చెప్పేసి. అంటే ఆ హీరోస్ కూడా మీ గురించి పెట్టడం, దట్ గాయ్ చాలా బాగా చేశారు అది ఇది అని చెప్పేసి పెట్టడం. నేను చూసి అబ్బా అసలు హీరోస్ కూడా ఏ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని, మామూలు వైరల్ అవ్వలేదు మీరు అనుకున్నాను. బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని ఇలానే మీ స్టాఫ్ లోనే ఒకరికి నేను అంటే లైక్ ఈటీవీ వాళ్ళకి ఒకరికి మెసేజ్ చేశాను అనమాట, హూ ఇస్ హీ, ఐ నీడ్ హిస్ నంబర్ అని చెప్పేసి. అంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది, మేడం పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు. పెడితే పెడితే ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం, మీరు నేనేం ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి. నాకు అదే ఇంటర్వ్యూ ఇప్పుడు ఏమంటారు ఫైనల్ గా ఒక 4-5 days బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది. బట్ పాపం త్వరగానే కన్విన్స్ అయ్యి వచ్చేసారు. త్వరగానే కన్విన్స్ అయ్యారు. మేడం అడిగితే బాగుంటది కదా, ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకి వచ్చానంటే అదంతా మేడం దగ్గర కదా. చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు అడుగుతానంటే ఆనందపడ్డారు. అవునా? అబ్బో మా రమేష్ గారికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది అనేసి. అమ్మ వెళ్ళొచ్చు అంటే వెళ్ళు, చక్కగా మంచిగా టెన్షన్ పడకుండా మాట్లాడు అని చెప్పారు. ఓకే ఓకే. అండ్ జనరల్ గా ఏంటంటే ఒక బాస్ అనేసరికి ఆవిడకున్న ప్రెషర్స్ లో లైక్ ఇప్పుడు సుమా గారు నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో సుమా గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ. వితౌట్ సుమా గారు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కొన్ని ఫంక్షన్స్ ని. ఏదైనా అఫీషియల్ గా ఏదైనా జరగాలి అంటే ఆవిడ ఉండాలి. బట్ ప్రతి ఫంక్షన్ లో మాక్సిమం మీరు అందరూ వెళ్తూ ఉంటారు కదా ఆవిడతో పాటు, అంటే లోకల్ గా జరిగే అన్నిటి అవుట్డోర్ ఏమైనా ఉంటే నన్ను పిలవరు, ఎందుకంటే డ్రెస్ ఒకటే కదా. నేను ప్యాక్ చేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు మణికంఠ, తమ్ముడే మంచోడు, ఆయనకి ఇచ్చి ఒప్ప చెప్పేసి పంపిస్తుంటారు. ఓకే. సో మొత్తానికి ఏంటంటే లైక్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఈవెంట్ లో మీరు ఉంటారు కాబట్టి మేడంతో పాటు మోస్ట్లీ పీపుల్ అందరు కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు అనుకుంటా మేడంతో. నిజంగా అండి, ఇది మట్టుగా బ్యాక్ సైడ్ వెళ్తాను కదా, అది మేడంతో డాన్స్ చేస్తున్నా ఇట్లా సార్ అనేసి చేతులు ఎప్పుడు. నేను ఒక్కోసారి ఇలా తిరిగి చూస్తే ఎవరిని పిలుస్తాను అనేసి, నన్ను నాకు తెలియదు. అంటే ఆ తనతో అదే మేడంతో నేను ట్రావెల్ చేయబట్టే కదా గుర్తింపు అదంతా నాకు వచ్చింది. అదే నార్మల్ గా ఇప్పుడు ఏది షూటింగ్ చేసుకుని ఏదో కుట్టుకుంటే నన్ను ఎవరు గుర్తుపెడతారు, ఎవరు గుర్తుపెట్టారు. మీ డాన్స్ గురించి అసలు పర్సనల్ గా అంటే మేము ఎవరో చూడని టైంలో లైక్ మీరు మేడంతో పర్సనల్ గా స్టాఫ్ అందరు ఉన్న టైంలో మేడం అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు? అప్పుడు మేము డిస్కస్ చేయరా? ఓకే. అసలు ఈ రోజు చేసామంటే ఇంకా దాన్ని నేను మర్చిపోతా, ఇంకా వర్క్ లో పడి నేను ఇంకా టోటల్ మర్చిపోతుంటా. ఇంక వచ్చి మా ఫ్రెండ్స్ అందరు వచ్చి నీ వీడియో వచ్చేసింది మేడం, రిలీజ్ చేస్తారు, సూపర్ సూపర్ అనేసి పెడుతుంటారు. యాక్చువల్ గా నాకు బాగా గుర్తు ఏంటంటే ఈటీవీలో ఒక ఈవెంట్ జరిగింది, అందులో సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీగా చేసి చమ్మక్ చంద్ర గారు ఇమాన్యుయల్ వీళ్ళు చేశారు. అయితే లాస్ట్ లో ఆ స్కిట్ లో కూడా మేడం ది అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి ఒక స్కిట్ చేశారు వాళ్ళు. చేస్తే సుమా గారు ఏం చేశారు, నిజంగానే మా బ్యాచ్ లో ఒక వండర్ఫుల్ డాన్సర్ ఉన్నారు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఆవిడ కిందకి వచ్చి మిమ్మల్ని తీసుకొని పైకి వచ్చి మళ్ళీ మీతో లింగిడి లింగిడి సాంగ్ కి డాన్స్ చేశారు. ఆది గారు మొత్తం చమ్మక్ చంద్ర మొత్తం అందరూ ఉన్నారు పైన స్టేజ్. శ్రీముఖి గారు హోస్ట్ చేశారు.